ఆయన తనకున్నటువంటి కిడ్నీ ప్రాబ్లం వలన చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆయన చాలా సఫర్ అయ్యారు. ఆయన తన గురించి తాను చెప్పిన ఒక విషయాన్ని చూడండి, ఒకసారి వీక్షించండి. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడము, ఒక హిందువు నవ్వుతాడు, ఒక ముస్లిం కూడా నవ్వుతాడు, ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? కానీ లోపల ఏమీ మాయమవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి అర్థం ఉంటుంది. ఐ హావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. నా కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th anniversary నాకు లేదు. ఇదే నా 25th anniversary. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992. మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నేను దాని దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను. నీకు ఇష్టమైతే తీసేయలేకపోతే ఉంచే, బట్ నీ కృప. చూసారా, ఆయనకున్న పరిస్థితిని కూడా మరిచిపోయి ఆయన దేవుని కొరకు ఎంతగా శ్రమపడ్డారో, ఎంతగా ఆయన మరి దేవుని కొరకు పనిచేశారో మనకు అర్థమవుతుంది. ఆయనకి సమస్య ఉందని తెలిసినప్పటికీ కూడా నాకు ఈ సమస్య ఉందని నెపముతో ఆయన పరిచర్యకు మరి ఆయన దూరంగా ఉండలేదు, కానీ పరిచర్య చేస్తూ అనేకులను ప్రోత్సహిస్తూ, అనేకులను బలపరుస్తూ, అనేకులను సత్యవాక్యముతో సరిచేస్తూ ఆయన అనేక మందికి ఆదర్శంగా నిలిచారు. మరి అటువంటి వ్యక్తి మన మధ్యన ఈ సమయంలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక కుటుంబానికి ఓదార్పు కలగాలని ప్రభుపేట మనవి చేస్తూ, ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీరందరూ కూడా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.